మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చుకుంటే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, భవిష్యత్తులో ఎప్పుడు ఇక పోటీ చేయనని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ముల్లూరు శివకుమార్ గ్రామస్తులకు 100 రూపాయల బాండ్ పత్రంపై తాను గ్రామాభివృద్ధికి చేపట్టే 12 అభివృద్ధి పనులను పొందుపరిచి ఒప్పంద పత్రంతో గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టి అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాయని మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రేరణ చెంది తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. విలువైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజల ముందుకు ఒప్పంద పత్రంతో ప్రచారానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే గ్రామంలో ప్రధానంగా నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణం, వీధులలో విద్యుదీకరణ, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆడపిల్ల పుడితే 2,500, పెళ్లి కానుక 5,116 రూపాయలు, ఎవరైనా మరణిస్తే 6,000, సమస్యల పరిష్కారానికి యువత భవితను తీర్చిదిద్దేందుకు స్టడీ సెంటర్ ఏర్పాటు, పేదల ఆరోగ్య రక్షణకే ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ఒప్పంద పత్రంతో అతడు ఇంటింటి ప్రచారం చేపట్టాడు. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తనపై చర్యలు తీసుకునేందుకు ఒప్పంద పత్రంతో గ్రామస్తుల ముందుకు వెళ్తున్నట్లు అభ్యర్థి శివకుమార్ తెలిపాడు. నియోజకవర్గంలో ఉడిమిశ్రం మాది గ్రామము. నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది విత్ బాండ్ పేపర్ తోటి. మా ఊళ్ళో కొన్ని అభివృద్ధి పనులు నోచుకోలేదు ఇప్పటి వరకు. అది మెయిన్ ప్రధానంగా అంటే మోర్లు సమస్యలు, వాటర్ సమస్యలు అనేది తీవ్రంగా ఉంది అనమాట మా ఊళ్ళో. ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ఈ కాలనీలో అన్నట్టు ఇప్పుడు మా ఊరు స్టార్టింగ్లో అనేది మోర్లు లేవు అసలుకి. వాటర్ మిషన్ భగీరథ అనేది ఇప్పటివరకు మా ఊళ్ళో అసలుకి ఒక కాలనీకి అసలుకి ఏం లేదు. అసలుకి అది నెగ్లెక్ట్ చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు నీళ్ళు ఎక్కడైనా బోరు చెడిపోతే అక్కడ కొద్ది దూరం వెళ్ళి గుడి దగ్గరికి లేదంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టుకోవచ్చు, అంత ఇబ్బంది ఉంది. ఫిల్టర్ ప్లాంట్ కోసం, ఫిల్టర్ నీళ్ళ కోసం కొడంగల్ వెళ్ళి రోజు వెళ్ళి బండి మీద వెళ్ళి వాటర్ తీసుకొస్తాను నేను. అది గమనించి నాకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుని ఒక యువత రాజకీయాల్లోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఆయన పిలుపునిచ్చినందుకు నేను నామినేషన్ వేయడం జరిగింది అనమాట. మా ఊళ్ళో సమస్యలంతా మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది, మోర్ల సమస్యలు ఉంది. ఇంకొకటి మా ఊళ్ళో యువత కొంతమంది పిల్లలు అనేది చదువుకోవట్లేదు అనమాట. వాళ్ళ కోసం గ్రంథాలయం, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తానని పెద్ద హామీ ఇచ్చాను అనమాట. 12 హామీలు ఇచ్చాను అనమాట మేనిఫెస్టో రిలీజ్ చేశాను. విద్యార్థులకు స్టడీ సర్కిల్ కానీ, జిమ్ కానీ, పిల్లలు యోగా చేసుకోవడానికి సాయంత్రం పూట, పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు కానీ అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. 12 హామీలతో వచ్చాను. అదే ఆడపిల్ల పెళ్ళి అయితే 5,500 కానీ, ఆడపిల్ల ఊళ్ళో పుడితే 2,500 కానీ, 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెడతాను, గ్రామ సభ పెడతాను, 2 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇవ్వడం జరిగింది. విత్ బాండ్ పేపర్ తోటి ఇవ్వడం జరిగింది. నా ఏమన్నా ఒకవేళ ఈ పనులు చేయకపోతే నా మీద ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోవచ్చు అని 100 రూపీస్ బాండ్ పేపర్ తోటి ఇది చేయడం జరిగింది అనమాట. 12 హామీలు అనేది ఇచ్చాను. మా ఊరు గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఇది నేర్చుకోలేదన్నమాట ఇప్పటి వరకు. ఎక్కడ అంటే ఇక్కడ మోర్లు కానీ, ఇక్కడ అసలుకి మా ఊరు పరిస్థితి చూస్తుంటే నేను సిటీలో ఉంటాను. సిటీలో ఉండి మా ఊరు అప్పుడప్పుడు చాలా రోగాలు వస్తున్నాయి అనమాట. నీళ్ళ సమస్య అంటే నాకు మెయిన్ ఫిల్టర్ నీళ్ళ సమస్య అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం అంటే నేను యువత ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో నేను వచ్చాను. ఇవన్నీ పనులు చేపిస్తాను. విత్ 100 రూపీస్ బాండ్ పేపర్తో ముందుకు వచ్చాను అనమాట. మా ఊళ్ళో చేస్తానే ఒక నమ్మకం నాకు ఉంది కాబట్టి నాకు ఊరు గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపేయాలని ఒకటి కోరుకుంటున్నాను.